brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాజకీయాల్లో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అది గిర్రున తిరిగిందంటే ఒకప్పుడు చక్రాలు తిప్పిన వారు సైతం పదవుల కోసం కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరగాల్సి ఉంటుంది. ఉద్దండులు సైతం అనుకునేవారు సైతం ఊహించని పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఆ మైనారిటీ నేత అలాంటి ఇబ్బందులే ఫేస్ చేస్తున్నారట. పార్టీ అధికారంలో ఉన్న పెద్దాయనకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట పరిస్థితులు. ఇంతకీ ఎవరైనా ఏంటా కథ? అలీకోట బీటలు వారుతోందా? సీనియర్ నేత కోపానికి కారణమేంటి? కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు మైనారిటీ నాయకుడిగా హవా నడిపించిన మొహమ్మద్ షబ్బీర్ అలీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న షబ్బీర్ అలీ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ అంటే షబ్బీర్ అంటే కాంగ్రెస్ అని చెప్పుకుంటారు లోకల్ హస్తం నేతలు. అలాంటి అలీ మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోసం కామారెడ్డిని వదులుకొని నిజామాబాద్ అర్బన్ లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన మాత్రం మాజీగానే మిగిలిపోయారు. లేదంటే ఈ పార్టీకి మైనారిటీ కోటాలో మంత్రి అయ్యేవారన్న ప్రచారం ఉంది. అయితే ఎన్నికల్లో చేసిన త్యాగానికి గుర్తుగా ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టింది హైకమాండ్. అయితే అంతా బాగుందనుకుంటున్న వేళ పదవుల కేటాయింపులు ఆయనను రగిలిపోయేలా చేసిందంటూ తెలుస్తుంది. పీసీసీ పదవుల కేటాయింపే కామారెడ్డిలో కారు చిచ్చుకు కారణమనే ప్రచారం జరుగుతోంది. తాను ప్రతిపాదించిన వారికి కాకుండా వ్యతిరేకంగా ఉన్న జూనియర్ కు కీలక పదవి ఇవ్వటం అలీలో అగ్గిని రాజేసిందట. 2 సార్లు మంత్రిగా ఆ తర్వాత మండలి ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఆయన గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తోంది. కష్టమైనా నష్టమైనా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని, గతంలో ఎప్పుడు పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. తాను ఇన్నాళ్లుగా ఏకఛత్ర ఆధిపత్యంగా పార్టీని నడిపిన కామారెడ్డిలో ఇప్పుడు కొత్త నేతలు పుట్టుకురావడమే ఈ ఆందోళనకు కారణంగా తెలుస్తోంది. పీసీసీ జనరల్ సెక్రటరీ పదవుల కోసం షబ్బీర్ అలీ ఇటీవల ఓ వ్యక్తి పేరును హైకమాండ్ కు సిఫారసు చేశారట. అయితే అధిష్టానం ఆయన సిఫారసు చేసిన వ్యక్తికి కాకుండా ఇంద్రకరణ్ రెడ్డిని, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ భర్త చంద్రశేఖర్ రెడ్డిని పీసీసీ జనరల్ సెక్రటరీస్ గా నియమించింది. దీంతో షబ్బీర్ అలీ వర్గంతో పాటు ఇక్కడి సీనియర్ నాయకులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయి కాంగ్రెస్ లో చేరిన చంద్రశేఖర్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి కట్టబెట్టడం, కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నారనేది అలీ వర్గం వాదన. పార్టీకి విధేయులుగా ఉంటున్న సీనియర్లను కాదని వలసొచ్చిన నేతలకు ప్రయారిటీ ఇవ్వడం కార్యకర్తలను అవమానించడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పారాషూట్ లీడర్లకు మాత్రమే పదవులు ఇస్తే కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్న తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారట. అసలే సొంత నియోజకవర్గాన్ని వదిలేసి నిజామాబాద్ అర్బన్ లో పోటీ చేసి ఓడిపోయారు షబ్బీర్ అలీ. రెండికి చెడ్డ రేవడిలా అటు నిజామాబాద్ ఇటు కామారెడ్డి ఎక్కడికి వెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో సొంత ఇలాఖాలో పార్టీ నుంచి మరో నాయకుడు పోటీగా తయారవ్వడం అలీ వర్గానికి మింగుడు పడడం లేదు. సామాజిక న్యాయం పేరుతో చాలా మంది వలస నేతలకు పదవులు దక్కగా ఏళ్ల తరబడి పార్టీలో ఉంటున్న వారు ఇంకా ఎదురుచూపుల్లోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పుడు సడన్ గా గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో కామారెడ్డిలో మరో పవర్ సెంటర్ మొదలైనట్టు తెలుస్తోంది. నియోజకవర్గ కేంద్రంలో ప్రధాన కూడల దగ్గర చంద్రశేఖర్ రెడ్డి హోర్డింగ్లే దర్శనమిస్తున్నాయి. నవశకనానికి నాంది అంటూ ఆ పోస్టర్లలో రాసి ఉండడం పొలిటికల్ గా కలకలం రేపుతుంది. అంటే పాత తరం షబ్బీర్ అలీ సగం ముగిసిందని, కొత్తగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సగం మొదలవుతుందని రకరకాలుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు గుసగుసలాడుకుంటున్నారు. షబ్బీర్ అలీకి పెట్టని కోటగా ఉన్న కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి మరో నేత రంగప్రవేశం చేయడమే కాంగ్రెస్ శ్రేణులో కొత్త చర్చకు తెరలేపింది. కొన్నేళ్లుగా ఇక్కడ షబ్బీర్ అలీ నివాసమే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన నివాసాన్ని కూడా లోకల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గా మార్చేయడం షబ్బీర్ వర్గం జీర్ణించుకోలేకపోతుంది. ఇటీవల ఈ ఇద్దరు నేతలు కలిసి వేదిక పంచుకోవడానికి ఇష్టపడకపోవడం చూస్తుంటే ఇక్కడ పార్టీలో విభేదాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పష్టమవుతోంది. కలిసి నడవని ఈ నేతలు రేపటి రోజున పార్టీ ఎదుగుదల కోసం ఎలా పనిచేస్తారనేది లోకల్ క్యాడర్ అడుగుతున్న ప్రశ్న. పార్టీ పదవులు దక్కినందుకు ఇటీవల నిజాం సాగర్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు జరుపుకున్న సంబరాల్లో కేవలం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు మాత్రమే పాల్గొనగా అలీ వర్గం అటువైపు రాలేదు. అంతేకాదు హైకమాండ్ అండదండలు తనకే ఉన్నాయంటూ చంద్రశేఖర్ రెడ్డి బహిరంగంగా చెప్పుకుంటున్నారనే ముచ్చట అలీని మరింత ఇబ్బంది పెడుతుందట. ఇప్పటికే ఈ పదవుల పందేరాన్ని నిరసిస్తూ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు షబ్బీర్ వర్గం లేఖ రాసినట్టు తెలుస్తుంది.
పదవుల కేటాయింపులు ఆలోచించాలని కోరారట. మరి కామారెడ్డిలో కాంగ్రెస్ కథ ఏ కంచికి చేరుతుందో చూడాలి.